ఈనాడు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో లలితావతారం. లలితమ్మ తల్లి గురించి నేను పెద్దగా ప్రస్తావన చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే లలితా సహస్రనామ స్తోత్రం మీద వ్యాఖ్యానాన్ని అనేక మాటలు విన్నటువంటి వారు. లలితాపరాభట్టారికా స్వరూపానికి పేరే లలిత. లలిత అంటే ఏది చాలా లలితముగా, అత్యంత కోమలముగా, అత్యంత సుకుమారముగా, చూడగానే మనస్సు పరమ సంతోషం కలిగేటట్టుగా ఉంటుందో అటువంటి స్వరూపమునకు లలిత అని పేరు. మీరు ఒక్క విషయం గమ్మత్తు గమనించాలి. అమ్మవారికి 2 పేర్లు ఉన్నాయి. ఒకటి లలిత, 2 రాజరాజేశ్వరి. ఈ 2 పేర్లకి పుంనామములు చెప్పండి, ఉండవు. లలిత, లలితేశ్వరుడు అని ఉండదు ఎక్కడ. రాజరాజేశ్వరి, రాజేశ్వరుడు అని ఉండదు. అయితే మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమండి అదేమిటి మీరు అలా అంటున్నారు కదా, మరి తంజావూరులో ఒక దేవాలయం ఉంది కదా రాజశేఖర ఆలయము అని, మరి రాజరాజేశ్వరాలయము అని చెప్పి ఉంది కదా, మరి అలా అన్నారు మీరు అని అడగచ్చు నన్ను. కానీ అది రాజరాజ చోళుని చేత నిర్మింపబడిన దేవాలయము కనుక అలా పిలవబడింది తప్ప సాధారణంగా రాజరాజేశ్వర అన్న నామాన్ని వాడరు. ఎందుకంటే శాక్తేయ సిద్ధాంతంలో అమ్మవారు పరిపాలకురాలిగా కూర్చుంటుంది. అందుకని రాజరాజేశ్వరి సింహాసనం మీద కూర్చుని ఉంటుంది అమ్మ. మొట్టమొదటి విన్నాం కదా మనం. అయితే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో మాత్రం శివశక్త్యాయుక్తోని మొదటి శ్లోకాన్ని మొదలుపెట్టి చిట్ట చివరకు వచ్చేటప్పటికి పరబ్రహ్మ మహిషి అన్నారు. అది చాలా గమ్మత్తైనటువంటి మాట. ఆవిడ పరిపాలకురాలిగా ఉన్నప్పటికీ కూడా ఆవిడ మహాపతివ్రత. అమ్మ అయ్య గురించినటువంటి స్తోత్రాన్ని, అయ్య గురించినటువంటి సందర్భాన్ని ఇష్టపడినట్టుగా తన యొక్క వైభవాన్ని ప్రకటించి పొగిడినప్పుడు, లేదా శివుణ్ణి విడిచిపెట్టి స్తోత్రం చేస్తే ఆవిడ ప్రసన్నురాలవుతుందని అనుకోవద్దు అని పెద్దలైనటువంటి వాళ్ళు ఎందరో హెచ్చరికలు చేశారు వ్యాఖ్యానాల్లో. అమ్మవారి వైభవం అటువంటిది. ఎందుకంటే సహజంగా ఆవిడ మహాపతివ్రత, ఆవిడ శక్తి స్వరూపం. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. శివుడు వేరు, శక్తి వేరు అని అసలు 2 ఉండవు. శివశక్తులు 2 ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఎందుచేత అంటే మీరు ఒక్కటి ఆలోచించండి, నా స్కూటర్ వేరు, స్కూటర్ నన్ను తీసుకెళ్ళగలిగినటువంటి శక్తి వేరు ఉంటుందా? ఉండదు. అది స్కూటరు అని ఎన్నాళ్ళు పిలుస్తాం దాన్ని? ఆ స్కూటర్ కిక్కు కొట్టి గేరు వేసి నేను బయలుదేరినప్పుడు అది నన్ను వహించేసి ఆ స్కూటర్ ఇంకా పనికిరానిది అయిపోయింది అనుకోండి. అంటే ఏమిటి, ఇప్పుడు ఆ స్కూటర్కి నన్ను వహించి తీసుకువెళ్ళగలిగినటువంటి శక్తి ఉంది పైకి, కానీ అది స్కూటరు అని పిలువబడుతుందా? దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమంటే ఆ స్కూటర్ వాడరా అంటే అబ్బాయి అదే పనికి మాలిన స్కూటర్ అని అంటాం. శక్తి 2 కలిసే ఉంటాయి. ఆ 2 విడివిడి ఉండవు. కారు యొక్క శక్తి కలిసే ఉంటాయి. అసలు ఆ 2 విడివిడి ఉండాలన్న కోరిక కానీ, రెండింటి మధ్యలో ఏదో భేదం చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దామనుకోవడం కానీ పొరపాటు. కానీ ఒక్క విషయంలో శాక్తేయ సిద్ధాంతంలో ఒక చోట మంచ వ్యాఖ్యానం అని ఒకటి ఉంది. అందులో ఒక చోట చెప్పవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుచేత అంటే అమ్మవారిని రాజరాజేశ్వరిగా చెప్తారు కనుక, షీ బీయింగ్ ది అడ్మినిస్ట్రేటర్ అంటే ఆవిడ పరిపాలకురాలు కనుక ఆ లలితా స్వరూపం బాగా అర్థం కావాలి అంటే మీరు లలితమ్మ తల్లి కూర్చున్నటువంటి మంచం మీకు అర్థం అవ్వాలి. అసలు అమ్మవారి యొక్క స్వరూపం అంతా మంచంలో దాక్కునుంది. మీరు చూడండి, మిగిలినటువంటి దేవతలు ఎవరైనా కూర్చుంటే సింహాసనం మీద కూర్చుంటారు. మీరు లలితాదేవి కూర్చున్నటువంటి సింహాసనాన్ని మీరు చూసి ఉంటారు. దానికి 4 కోళ్ళు ఉంటాయి. 4 కోళ్ళు మామూలుగా సింహాసనాలకి మామూలు మంచాలకి ఉన్నట్టుగా ఉండే కోళ్ళు ఉండవు. అగ్నేయంలో చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చుని ఉంటారు. నైరుతిలో శ్రీ మహావిష్ణువు కూర్చుంటారు. వాయవ్యంలో రుద్రుడు కూర్చుంటాడు. ఈశాన్యంలో మహేశ్వరుడు కూర్చుంటాడు. పైన పర్యంకం ఉంటుంది. అంటే ఇప్పుడు ఇలా పైన ఉన్నటువంటి ఉపరితలం లాంటిది. 4 కోళ్ల మీద పైన ఉండాలి కదండి ఏదో ఒకటి. ఇప్పుడు ఆ 4 కోళ్ళు ఉండి లేదనుకోండి, నేను ఎక్కడ కూర్చుంటాను? కింద కూర్చోవాలి. ఈ పైన ఉపరితలం ఉంటుంది. అమ్మవారు కూర్చునేటటువంటి సింహాసనం ఆ పైన పర్యంకంగా ఉంటాడు. అమ్మవారు ఆ సదాశివ పర్యంకము యొక్క ఎడమ తొడ మీద కూర్చుని ఉంటుంది. శంకర భగవత్పాదులు దీని గురించే ఒక చోట మాట్లాడారు. సుధా సింధోర్ మధ్యే సురబిట పివాటీ పరివృతే
అని అమ్మా భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం సదాశివ పర్యంక నిలయాం. సదాశివుని యొక్క పర్యంకమునందు మహాకామేశ్వరుని యొక్క ఎడమ తొడ మీద కూర్చున్నటువంటి నిన్ను ఎవడు తెలుసుకుని భజిస్తున్నాడో వాడు ధన్యాః, వాడు ఈ జన్మలో శ్రేష్ఠుడు. వాడు తెలుసుకోవలసిన విషయాన్ని తెలుసుకుని వాడు ఉత్తమ గతిని పొందాడమ్మా అన్నాడు. ఆ మంచం మీద కూర్చోడానికి ఆ 4 కోళ్ళు ఏమిటండి? బ్రహ్మగారిని కూర్చోబెట్టుకోవడం ఏమిటి, శ్రీ మహావిష్ణువుని కూర్చోబెట్టుకోవడం ఏమిటి, రుద్రుణ్ణి కూర్చోబెట్టుకోవడం ఏమిటి, మహేశ్వరుణ్ణి కూర్చోబెట్టుకోవడం ఏమిటి, సదాశివుణ్ణి పడుకోబెట్టడం ఏమిటి, సదాశివుడి మీద ఇవి కూర్చోవడం ఏమిటి అంటే, అసలు మీకు లలితా స్వరూపము అర్థము కావాలి అంటే ఇదే అర్థం కావాలి. అందుకే లలితా అమ్మవారి యొక్క స్వరూపంలో లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక మాట ఉంటుంది, పంచకృత్య పరాయణ, 5 పనులు చేస్తుంది. ఏంటంటే 5 పనులు చేయడం ఏంటి? ఆరోపణ చేయదావిడ అంటే 5. ఇందులో మనకి బాగా తెలుసున్నవి 3. 2 పనుల గురించి మనకు అసలు తెలియదు, చాలా తక్కువ మంది దాని గురించి వింటారు కూడా. ఒకటి సృష్టి. సృష్టి అన్న మాట మీకు తెలుసు. అసలు ఆ సృష్టి అన్న మాట శాక్తేయ సిద్ధాంతంలో రాజరాజేశ్వరి తత్వం తెలుసుకోవడానికి మీరు అర్థం చేసుకుంటే గమ్మత్తుగా ఉంటుంది. సృష్టి అంటే ఏమిటండి? ఓ కోటేశ్వరరావు అనబడేటటువంటి వ్యక్తి పుట్టడం. నేనండి, అయ్యా నాకేదో బాధ ఉందండి, మీరు నాకు నమస్కారాలు ఇట్టేయకండి బాబు అని చెప్పుకున్నాను కదా ఇందాక. అందుకని ఓ కోటేశ్వరరావు నేనున్నాను, నాకేదో బాధలు సుఖాలు దుఃఖాలు. ఈ కోటేశ్వరరావు అనబడేటటువంటి వాడి ఆస్తిత్వం ఏమిటి? వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? వీడికి ఏదో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఆ రోజున పుట్టాడు. ఆ రోజున పుట్టాడు అంటే పుట్టడానికి ముందు ఎక్కడున్నాడు వీడు? అసలు అమ్మ కడుపులో ఉన్నాడు, ఉండకుండా రాడుగా బయటికి. అమ్మ కడుపులో ఉన్నాడు, అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాడు? అమ్మ కడుపులోకి ఆవిడ కన్నెపిల్లగా ఉండగా ఉన్నాడా? లేడు. పెళ్ళయిన తర్వాత ఎప్పుడో హఠాత్తుగా ప్రవేశించాడు. మరి ప్రవేశించాడంటే అమ్మ కడుపులోకి వచ్చాడంటే ఎక్కడ ఉండకపోతే ఎలా వచ్చాడండి? ఎక్కడ ఉన్నాడు ఇంతకు ముందు, ఉండి వచ్చాడు. మనకు ఎక్కడ వరకు తెలుసు అంటే మనం బయటికి వచ్చింది కూడా మనకి తెలియదు యథార్థం. మనం మర్చిపోయాం, మనకేం తెలుసు మనకి తెలియదు. మనకేమైనా తెలిసి ఉంటే నిన్న తిన్న కూర గుర్తుంటే మహా గొప్ప, ఏమిటో ఇలా చూపించి అల్లరి చేసేస్తాం, కానీ ఏమిటి తెలిసిన ఈ బూడిద మనకి. అందుకని మన గురించి మనకేం తెలియదు. ఇదే శంకర భగవత్పాదులు అడుగుతారు, అన్నీ తెలుసు అంటావు కదా. కాతే కాంతా కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, తత్వం చింతియ తదియభ్రాత, ఓసారి ఆలోచించంటారు. సృష్టి అంటే ఏమిటో తెలుసా అండి? అసలు ఈ ప్రపంచంలో జీవులుగా ఇన్ని ఏమీ లేకుండా కేవలము, అదిగో పక్కనున్నాడే శంకరుడు, అలా నిర్గుణంగా ఇలా తనలో తాను రమిస్తున్నప్పుడు మనందరం ఆయన కన్నా భిన్నం కాకుండా ఆయనతోనే కలిసిపోయి ఉండిపోయి ఉంటాం. అసలు మనం వేరు, భగవంతుడు వేరు. మనం అమ్మవారికి దండం పెట్టడం, అమ్మవారి ఆశీర్వచనం మనం అడగడం, అలా 2 ఉండవు, ఒక్కటే, ఒకే పదార్థం. మీకు తేలికగా అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. కదలిక లేక అలకెళ్ళి నించున్నారు, అందులో కదలిక లేదు, ఆ నీరు అలా నిలబడిపోయింది. దాన్ని చూస్తే అద్దం ఎలా ఉందో అలా ఉంది. మీరు అలా చూశారనుకోండి, మీ ప్రతిబింబం కనబడుతుంది, ఏమీ కదలిక లేదు. ఇప్పుడు నేను ఆ ఒడ్డున నించుని ఒక చిన్న కుంకుడు గింజ తీసి నీళ్ళల్లో పడేశాను. ఆ కుంకుడు గింజ నీళ్ళల్లో మునిగిపోవడంతో సరిపోదు, అక్కడ ఒక గమ్మత్తు జరుగుతుంది. ఏమవుతుంది? ఎక్కడ కుంకుడు గింజ పడిందో అక్కడ కదలిక వస్తుంది నీటి మీద. ఈ కదలిక ఎక్కడొచ్చింది? నీటిలో వచ్చింది. నీటిలో వచ్చిన కదలికకి నీరు కన్నా అస్తిత్వం వేరే ఉందా? ఏమీ లేదు కదలికకి. నీటిలోనే వచ్చింది కదలిక, మళ్ళీ ఆ కదలిక ఎక్కడ ఆగిపోతుంది? నీటిలోనే ఆగిపోతుంది. ఒక తరంగం బయలుదేరుతుంది, అలా ముందుకెడుతుంది. అలా ముందుకెళ్ళి కొంతసేపు వెళ్ళిన తర్వాత అలా తరంగం మళ్ళీ ఆ నీటిలోనే అలా ఆగిపోతుంది, మళ్ళీ మామూలుగా అయిపోతుంది. ఇలా శివుడిగా మనందరం సృష్టి లేకుండా అందరం కలిపి ఒకే పదార్థంగా ఉండిపోయినటువంటి స్థితి సృష్టికి ముందున్న స్థితి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు కదలిక ఎక్కడొచ్చింది? సరస్సులో వచ్చింది. అలాగే పరమశివుడి మనస్సులోనే ఒక కోరిక వచ్చింది. ఈ కామము అంటే కోరిక, అంటే తుచ్చమైన కామం కాదు. సో కామయత అంది ఉపనిషత్తు. ఆయనకు ఒక కామం పుట్టింది, ఒక కోరిక పుట్టింది. ఏమని?
నేనే అనేకముగా అగుదునుగాక అనుకున్నాడు. ఈ కోరికకి కామేశ్వరి అని పేరు. మీరు ఉపాసన చేస్తే లలిత అని పేరు. అంతే. ఇప్పుడు సరస్సుకి సరస్సులోని కదలికకి తేడా లేనట్టు, నాకు నా మనస్సుకి తేడా లేనట్టు, కామేశ్వరుడికి కామేశ్వరికి తేడా ఉంటుందా? ఉండదు. ఇద్దరు ఒకటే. ఆయనలోని కదలికయే అమ్మవారు. అందుకని శక్తి అంటే కదలాలి ఎప్పుడూను. కదలకుండా ఉండిపోతే శక్తి ఎందుకు అవుతుందండి? నేను మాట్లాడితే కోటేశ్వరరావు ఉపన్యాసం చెప్తున్నారంటాడు. కోటేశ్వరరావు ఉపన్యాసం చెప్పకుండా అలా కూర్చున్నాడు అనుకోండి, కోటేశ్వరరావు అబ్బా ఏం కోటేశ్వరరావు ఏం మాట్లాడారండి అంటారా? ఏమనరు. శక్తి ఉంటేనే కదలిక ఉంటుంది. శక్తి లేదనుకోండి కదలిక ఉండదు. ఇది ఇలా ఉన్నటువంటి అమ్మవారు అయ్యవారి యొక్క ఎడమ తొడ మీద కూర్చుంది. అక్కడ వరకు విన్నారు కదా. ఇప్పుడు వినండి. ఇది సృష్టి. అంటే మొట్టమొదట ఆయనలోనే ఉన్నటువంటి మనం ఆయన కన్నా భిన్నం అన్నట్టుగా మారాం అజ్ఞానం చేత. అసలు అలా ఇది వేరు అది వేరు ఇది వేరు అనిపిస్తుంది గమ్మత్తుగా. అనిపించి దారునందు దంతిలా అంది శాస్త్రం. ఉన్నది చెక్క, ఏనుగు తయారు చేశారు. ఏనుగు కనపడుతోంది కానీ ఏనుగు లేదు, చెక్కే ఉంది అక్కడ. అలా బ్రహ్మమునందు జీవుడు ఆరోపింపబడ్డాడు. అసలు యథార్థమునకు ఉన్నది బ్రహ్మమే. ఇప్పుడు ఏమైంది? సృష్టి జరిగింది. వెంటనే ఒక ప్రశ్న వచ్చేస్తుంది మీ దగ్గర నుంచి, నాకు తెలుసు. అసలు అలా ఎందుకండి చేయడం? ఆవిడ అలా చేయలేదు అనుకోండి, హాయిగా మనందరం శివుల్లో ఉంది కదా, నువ్వు ఈ ఉపన్యాసం చెప్పడం మేము వినడం ఎందుకు ఈ అఘాయిత్యం పనులు? హాయిగా మనందరం ఉంది కదండి. ఇది తేట తెల్లముగా ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. మీరు అమ్మవారి గురించి చెప్పడంలో అలా కామేశ్వరి రూపంతో ఆవిడ మనని వేరు చేసింది కాబట్టి, సృష్టి చేసింది కాబట్టి, మనం ఇప్పుడు భగవంతుడి నుంచి విడిబడి మన యొక్క స్వరూపము మనకి తెలియని స్థితిలో ఉన్నాము. కాబట్టి అమ్మవారు మన అని మీరు అంటారు, నన్ను ఒప్పుకోమంటారు, నాకు తెలుసు. కానీ నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోనో తెలుసా? సముద్రములో నీరుంది. సూర్యుడు ఏం చేశాడు? సముద్రములో ఉన్న నీటినే పీల్చాడు. ఎక్కడ నీళ్ళో పీల్చడు, సముద్రంలో ఉన్న నీటినే పీలుస్తాడు. ఆ నీరు సముద్రములోంచి విడిపడింది, ఆకాశంలోకి వెళ్ళింది, మేఘం అయింది. ఒక 400 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి బంగాళాఖాతం నుంచి హైదరాబాద్ వెళ్ళింది. హైదరాబాద్లో ఎక్కడో ఓ కొండ మీద పడింది వర్షం కింద. సముద్రంలో నీరు ఇప్పుడు ఎక్కడ పడింది? 400 కిలోమీటర్ల అవతల పడింది. పడిన నీరు పడినట్టు ఉండిపోతే అర్థం లేదు. ఎక్కడ బిందువు అక్కడ ఉండిపోతుందంటే కదులుతుంది. ఒక చెరువుగా, సరస్సుగా, నదిగా మారి చిట్ట చివరికి ప్రవహించి 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 ఏ నదైనా ఇందులో కలిసిపోతుంది, సముద్రంలోనే కలిసిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోయింది? సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఈ విడివడినట్టుగా ఉండి ప్రయత్నపూర్వకంగా కదిలి కలుసుకోవడంలో ఆనందం వేరు. ఇదే అమ్మవారు చేసే పని. ఇప్పుడు చెప్పండి, అమ్మలందరూ ఒక ఆట ఆడతారు. ఇదే జగజ్జనని లక్షణము. ఈ ఆట ఆడని తల్లి ఎవరికి కాస్త గంతలు కట్టి, ఏది నేను ఎక్కడున్నానో చెప్పుకో, ఎక్కడున్నానో చెప్పుకో, ఎక్కడున్నానో చెప్పుకో అంటారు. లేకపోతే దాగుడు మూతలు ఆడతారు. కాసేపు అమ్మ కనపడనట్టుగా దాక్కుంటుంది. వాడికి దాగుడు మూతలు అని ఆ కళ్ళకు గుడ్డ కట్టేసి నేను ఎక్కడున్నానో చెప్పుంటుంది. వాడు అజ్ఞానంలోకి వెళ్ళిపోయాడు, గుడ్డ కట్టేసింది, వాడికి కనపడదు. వాడు సోఫా ముట్టుకుంటాడు, కుర్చీ ముట్టుకుంటాడు, ఇదమ్మంటాడు ఇదమ్మంటాడు ఇదమ్మంటాడు. ఆఖరికి ఏదో తన్నుకోబోయి వెళ్ళిపోతుంటే అమ్మ వచ్చి తనే పట్టేసుకుంటాడు. పట్టేసుకుంటే వాడు ఏమంటాడు? అమ్మ దొరికిపోయింది అంటాడు. అమ్మ కళ్ళకి పట్ట తీసేస్తుంది. అమ్మవారు చేసేది కూడా అంతే. ఎప్పుడు కనుక్కోండి, ఆ ప్రేమ అంతా తెలియదు. అందుకే దాంపత్యంలో కూడా చిన్న తగాదాలు ఉంటేనే పరిణతి ఉంటుంది. ఎందుకని? లేకపోతే చిన్న తగాదా వచ్చిందనుకోండి, ఎవరు ముందు తొందరగా మాట్లాడదామా అని ఉంటుంది. స్వానుభవమున చెప్పు చవటలారా అనుకోకండి. అందుకని అది కొంచెం దూరంగా ఉంటే ఆ ఆప్యాయత వేరు. ఎక్కడో నా కొడుకు పాండిచేరిలో చదువుకుంటున్నాడు అనుకోండి, వాడు వస్తున్నాడంటే స్వాగత తోరణాలు కట్టను తప్ప మనస్సులో అంత పని చేస్తాను. ఎందుకని? కొంచెం దూరంగా ఉన్నాడు కాబట్టి. అదే జేఎన్టీయూలో చదువుకుంటున్నాడు అనుకోండి, ఆ రోజు చూసేవాడే కాబట్టి వెళ్ళి 2 రూపాయలు తామలపాకులు ఎట్టారా అంటారు కదా. అందుకని దూరంగా ఉంటే ఉండేటటువంటి ప్రేమ మళ్ళీ కలుసుకోవడంలో వేరు. ఇది సృష్టి. ఇప్పుడు మీరు అమ్మ చేసిన పనిలో తప్పు ఎలా పట్టగలరు నాకు చెప్పండి? అందులో ఏమి దోషం ఏముంది? తల్లి పిల్లడితో ఆడుకోవడం లాంటిదే. సృష్టి జరిగింది, అది బ్రహ్మగారు.
ఇలా సృష్టి చేసేటటువంటి బ్రహ్మలోని శక్తి అమ్మా. ఇప్పుడు ఈ పుట్టినవాడు ఉన్నాడు, నిలబడ్డాడు, వాడు రక్షింపబడ్డాడు, పోషింపబడ్డాడు, స్థితికారుడు విష్ణువు. ఇలా నిలబెట్టగలిగిన శక్తి విష్ణువుకి అమ్మ నుండి వచ్చినది కాబట్టి విష్ణువు. అసలు పుం రూపంలో ఉంటే విష్ణువు, స్త్రీ రూపంలో ఉంటే అమ్మవారు, అంతే తేడా. అందుకే ఇద్దరు అలంకార ప్రియులు. ఇటు విష్ణువు, ఇటు వాయవ్యంలోకి వస్తే రుద్రుడు. రుద్రుడు ఏం చేస్తాడు? లయం చేస్తాడు. చాలా మందికి ఒక తప్పు అభిప్రాయం, రుద్రుడిని పూజ చేస్తే, శివలింగం పెట్టుకుంటే, శివలింగానికి నమస్కారం పెడితే లయం చేసేస్తాడండి, చంపేస్తాడని. అది చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్తారు అజ్ఞానంతో. అమ్మో శివలింగం జోలికి వెళ్తారా, శివుడికి దండం పెడతారా, చంపేస్తాడు వాడు అంటారు. లయం అంటే నిజంగా పరమశివుడు పోన్లేరా, నువ్వు నాకు ఎప్పుడు దండం పెట్టావు కదా, నేను లయం చేయడం మానేశాను అన్నారు అనుకోని వాడు 2 రోజుల్లో చచ్చిపోతాడు. ఎందుకో తెలుసా అండి? లయం అంటే ప్రతి క్షణం స్వల్పకాలిక లయం అని, ప్రతిరోజు రాత్రి నిద్రకి లయం అని పేరు. నది సముద్రంలో కలిసి తనని చేరుకోలేని వాడికి పరమేశ్వరుడే తనలో కలిపేసుకుంటాడు, దానికి మహాప్రళయం అని పేరు. ఇప్పుడు శంకరుడు చేస్తున్నది దయతో చేస్తున్నట్ట, క్రౌర్యంతో చేస్తున్నట్ట? నిద్ర పట్టించకపోతే మనం ఎలా బతుకుతాం? అందుకని అది లయ. మీరు ఆశ్చర్యం చూడండి, ఇంత కాకినాడ పట్టణం ఉంటుంది, ఎప్పుడైనా రాత్రి 1 గంటకి మీరు కారులో వస్తున్నారనుకోండి, సమస్త భూతములు నిద్రపోతుంటాయండి. నేను అప్పుడప్పుడు అమలాపురంలోనూ అక్కడ ఉపన్యాసాలు చెప్పి రాత్రి 1 గంటకు వస్తూ ఉంటాను. వస్తూ ఉంటే నాకు కారులో వస్తూ కాకినాడ పట్టణం వంక చూస్తే నాకు అనిపిస్తుంది, శివాలయంలో శివుణ్ణి ఏం చూస్తావురా, శివుడు నీకు ఇప్పుడు బహుముఖంగా సహస్ర శీర్షములతో దర్శనం ఇవ్వట్లేదా అనిపిస్తుంది. ఒక కుక్క, పిల్లి, ఎలక, కాకి, పక్షి, పిల్ల, పెద్దవాడు, చిన్నవాడు, హాస్పిటల్లో రోగి, కుర్చీలో నర్సు, రూమ్లో డాక్టరు, అందరూ పడుకుంటారు. అందరికీ నిద్రాకాలిక సుఖాన్నిచ్చి పరమాత్మ తెల్లవారేటప్పటికీ ఇంతమందికి కూడా శక్తినిస్తున్నాడు. ఇప్పుడు మీరు శివుణ్ణి నిందించి బ్రతకగలరా? ఎంత మహోపకారం చేస్తున్నాడండి. ఈ శక్తి శివుడికి, ఈ శక్తి ఇచ్చినది అమ్మవారు రుద్రుడికి. ఇటు కూర్చున్నవాడెవరు? ఇక్కడ కూర్చున్నవాడు మహేశ్వరుడు. మహేశ్వరుడు అంటే మాయ చేసేవాడు. ఆయన ఏం చేస్తాడు? మీరెవరో మీకు తెలియకుండా ఉంచుతాడు మాయ కప్పి. అదే ఈ లోపల ఒక వస్తువు తెలుసుకుంటోంది. నేనెవరు తెలుసుకోమనేవారు రమణ మహర్షి. నేనెవరంటే నేను కాళ్ళు కాదు, నీ చేతులు కాదు, నేనెవరు? నా లోపల ఒక వస్తువు ఒకటి తెలుసుకుంటోంది ప్రతి విషయాన్ని. ఇది చూశాననుకోండి, కర్ర తెలుసుకుంటోంది. నేను కారు ఎక్కాననుకోండి, నేను కారులో ఉన్నాను తెలుసుకుంటోంది. నాకు పెళ్ళైపోయినది తెలుసుకుంది. లోపల తెలుసుకుంది నాకు పెళ్ళయింది అని. నాకు 2 పిల్లలున్నారు అది తెలుసుకుని ఉన్నది. అది స్ఫురత్, అది ఎప్పుడు తెలుసుకుంటోంది. ఆ తెలుసుకుంటున్న వస్తువుకి బాధ లేదు. మీరు గమనించాలి. నాకు ఈ వేలు నొప్పెడుతోంది అనుకోండి, ఈ వేలు నీకు నొప్పెడుతోంది అని ఒకటి చెప్తోంది. ఎవరు గ్రహిస్తున్నారండి? ఈ వేలు నొప్పెడుతోందని తెలుసుకుంటున్నది ఎవరు? డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వెళ్ళి కూర్చోండి అంటాడు, స్టూల్ మీద కూర్చుంటాం. ఏమిటి మీకు రుగ్మత అంటాడు. అది మీరు కనిపెట్టాలి, నేను ఎందుకు చెప్తానంటావా? అనం కదా. మీకు ఏమిటి రుగ్మత అంటే మీరు చెప్పాలి. ఏమిటో సార్ ఈ మధ్య తింటున్నాను కానీ జీర్ణం అవ్వట్లేదు అంటే, తింటున్నావు కానీ జీర్ణం అవ్వట్లేదు, మీరు జీర్ణం అవ్వకపోతే మళ్ళీ తినకూడదు కదా నువ్వు అంటే వాడికి మానసికమైన జబ్బు అనమాట. ఆకలి వేయట్లేదండి అంటాడు, శుభ్రంగా తింటాడు. తిన్నాను కానీ జీర్ణం అవ్వలేదంటాడు, జీర్ణం అవ్వకపోతే బతికిందుకుంటాడు. అంటే నాకు ఆకలి వేయట్లేదు, నేను తినలేకపోతున్నాను, నాకు జీర్ణం అవ్వట్లేదు, ఇదో జబ్బు. 10 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోతుంటారు కొంతమంది అర్థం లేకుండా. అందుకని అలా లోపల ఒక వస్తువు తెలుసుకుంటోంది. నాకు ఇక్కడ నొప్పెడుతోంది, డాక్టర్ గారు ఇలా ఊపిరి తీస్తుంటే ఏమిటో ఇక్కడ నొప్పి వస్తోందండి ఈ మధ్య అంటాడు. ఇక్కడ నొప్పి వస్తోందని ఎవరు తెలుసుకుంటున్నారు? ఆ తెలుసుకుంటున్నది నువ్వు. అంతే. అంతే. నేనెవరో తెలుసుకోవడం అంటే తెలియబడుతున్నదంతా దృశ్యము. ఏది తెలుసుకుంటోందో అది నువ్వు. అంతే. ఈ నువ్వుకి నువ్వుగా ఉంటే నువ్వు ఈశ్వరుడు అయిపోయినట్టే. ఆ నువ్వుని వదిలిపెట్టి ఏది నొప్పెడుతోందో అది నేనంటాడు. అక్కడే అజ్ఞానం. ఇంత చెప్పానని మీరు అనుకుంటున్నారా? మీ అందరికన్నా ఎక్కువ అజ్ఞానం అన్నది. ఇప్పుడు కంట్లో చిన్న పురుగిలా పడింది అనుకోండి, అబ్బో కన్నని ఇలా పట్టు కూర్చుంటాను అంటే ఏమైంది? తాదాత్మ్యత చెందాను శరీరంతో. మహాజ్ఞానులు సాక్షిగా ఉంటారు.
ఇవి బాధపడుతోందిరా అంటే, ఎవరో తెలుసున్న ఆయన హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి, మనం వెళ్ళి చూస్తాం, అయ్యో పాపం చాలా కష్టంలో ఉన్నాడండి, పాపం హాస్పిటల్లో ఉన్నారు చూడడానికి వచ్చామండి అంటాం. వాళ్ళు ఒకవేళ కానీ వాళ్ళు ఏమి మన గురించి మన సహాయం అడగనంతసేపు వీడు మాట అంటాడు, మీకేం పర్వాలేదు, మీకు ఏమైనా సాయం కావాలంటే చెప్పండి, మేము తప్పకుండా చేసి పెడతాం అంటాడు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు ధైర్యం అండి, ఆపరేషన్ చేయాలి, ₹1,00,000 అంటున్నారు, మా అబ్బాయి మీ ఇంటికి సాయంకాలం వద్దాం అనుకుంటున్నాడు అన్నారు అనుకోండి. వీడు నేను ఆఫీస్కి వెళ్తానమ్మా, సాయంత్రమా మీ అబ్బాయి వస్తాడు అని 2-3 మాటలు కనుక్కుని ఇంటికి వెళ్ళి, వాడు వస్తాడు నేను లేనని చెప్పి వైజాగ్ వెళ్ళానని చెప్పని చెప్తాడు. ఎందుకని అంటే వాడికి నిజంగా సాయం చేసే ఉద్దేశం వాడికి ఏం లేదు, అవతల వాడి బాధకి వీడు సాక్షి. అలా దీని బాధకి కూడా వాడు సాక్షిగా ఉన్నాడు అనుకోండి, ఓహో ఇది నిప్పెడుతోంది అని దీన్ని వేరుగా చూడగలిగాడు అనుకోండి, లోపల ఉన్నది నేను, దుఃఖపడుతున్నది ఇది అని తెలుసుకుని ఉండగలిగితే లోనున్న నాకు బాధ లేదు, దీనికే బాధలు ఉంటాయి. ఎందుకంటే ఇది శరీరము సుఖ దుఃఖములు అనుభవించడానికి వచ్చిందని తెలుసుకున్నాడు అనుకోండి, అయిపోయిందంటే వాడు మహాజ్ఞాని. వాడు కేవలం ప్రారంధం అనుభవించి వెళ్ళిపోతాడు. జ్ఞానం అయిపోతే దుఃఖం ఉండదు అనుకోకండి, శరీరానికి బాధ ఉంటుంది, ప్రారంధం అనుభవిస్తాడు, విడిచిపెట్టిన బాణం ప్రారంధం అంటే తగిలి తీరుతుంది అది. కానీ ఇది నేనన్న మాయ కప్పి ఉంచినటువంటి ఈ సృష్టి స్థితి లయలని కలిపిన స్థితికి మహేశ్వరుడని పేరు. ఈ పైన కూర్చున్న అమ్మవారు ఉండే ఆవిడ అనుగ్రహం కలిగింది అనుకోండి, ఆవిడ ఏం చేస్తుందంటే పరమశివ పర్యంక నిలయాం, సదాశివుడితో ఒక మాట చెప్తుంది, ఏమయ్యా వాడికి జ్ఞానవి అంటే, ఆయన జ్ఞానం ఇస్తాడు. జ్ఞానం అంటే ఏమిటో తెలుసా అండి, మీరెవరో మీకు తెలియడం. రమణ మహర్షి వచ్చిన వాళ్ళందరినీ నువ్వెవరో నువ్వు తెలుసుకో అని, అంటే నువ్వెవరో నేనెవరో తెలుసుకుంటే, ఇప్పుడు మీలో తెలుసుకుంటున్నది నాలో తెలుసుకుంటున్నది అన్ని ఒకటే, ఉన్నది ఒకటే పదార్థం, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. అందుకని ఈ స్థితికి ఎదిగిపోతే సదాశివానుగ్రహము చేత మోక్షం వస్తుంది. మరి ఏమండి సదాశివుడు మోక్షం ఇస్తున్నప్పుడు ఆయన కదా అందరికన్నా అధికారి అంటే, మోక్షం ఇస్తున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడంటే జ్ఞానమిచ్చేటటువంటి అధికారాన్ని ఎవరో ఇచ్చినట్టే కదా. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శాక్తీయ సిద్ధాంతంలో సదాశివుడు మోక్షం ఇస్తున్నాడు అంటే, సదాశివుడు ఎవరి వలన మోక్షం ఇస్తున్నాడు? మోక్షం ఇచ్చే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి వలన. ఇప్పుడు ఏమైంది? ఈ 5 కృత్యములు అమ్మవారు చేస్తోంది. ఇప్పుడు మీరు శైవ సిద్ధాంతంలోకి వెళ్ళిపోయారనుకోండి, ఇదంతా పరమశివుడే చేస్తున్నాడు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మీరు నన్ను మళ్ళీ 13వ తారీఖుని పిలిచి కోటేశ్వర పరమశివుడు గురించి చెప్పండి అన్నారు అనుకోండి, నేనేం చెప్తాను తెలుసా అండి? ఇలా మాయ కప్పడం తిరోధానం, మోక్షం ఇవ్వడం అనుగ్రహం, సృష్టి స్థితి లయ తిరోధానం అనుగ్రహం. అప్పుడు అంటాను నేను, ఏమయ్యా ఇవన్నీ ఎవరు చేస్తారో తెలుసా? శంకరుడు చేస్తాడయ్యా. ఎలా చేస్తాడంటావేమో, ఇదిగో చేతిలో ఢమరుక నటరాజుకి. ఆకాశం ఆకాశాద్వాయు వాయోరగ్ని, శబ్దము ఆకాశంలోంచి వచ్చింది, సృష్టికి అదే మొదలు. అందుకని ఢమరుక సృష్టిని చెప్తుంది. సృష్టి శంకరుడి వల్ల జరుగుతోంది. ఆయన నిర్మలంగా ముఖం ఉంది, స్థితికారుడై ఉన్నాడు. ఎడమ చేతిలో అగ్నిహోత్రం ఉంది, లయకారుడై ఉన్నాడు. ఎడమ పాదం పైకి లేచింది, మాయని అర్థం చేసుకోమంటున్నాడు, తిరోధానం. ఆ కింద ఉన్నటువంటి అజ్ఞానం అనే రాక్షసుణ్ణి తొక్కి పెట్టాడు, అనుగ్రహం, మోక్షం ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ పంచకృత్యాలు ఎవరు చేస్తున్నారు? శైవ సిద్ధాంతంలో అయితే ఆయన చేస్తున్నాడు, శాక్తీయ సిద్ధాంతంలో అయితే ఆవిడ చేస్తోంది. అసలు అర్థం చేసుకున్న వాడికి ఉన్నది ఒక్కటే పదార్థం, నువ్వు ఎలా అనుభవించినా అదృష్టవంతుడివి, ఏ బాధ లేదు. లేనిపోని భేదాలకు వెళితేనే అల్లరంతా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది మనస వ్యాఖ్యానం? ఆవిడ పంచకృత్య పరాయణ, అన్ని ఇందులోకి వస్తాయి. ఇప్పుడు ఆవిడికి నమస్కారం చేస్తే నువ్వు పొందలేనిదేది ఏదైనా పొందేగా. ఇప్పుడు ఆవిడ సర్వానుల్లంఘ్య శాసన, ఆవిడ శాసనానికి తిరుగులేదు. ఆవిడ గుడ్డివాడిని చూసేట్టు చెయ్యగలదు, కుంటివాణ్ణి పర్వతాలు ఎక్కించగలదు, మూగివాడి చేత ప్రవచనం చేయించగలదు. ఆవిడ తలుచుకుంటే ఏదైనా చెయ్యగలదు. ఈ పూనికతో ఒక శ్లోకం ఉంది సౌందర్యలహరిలో. ఆ శ్లోకాన్ని చదివినటువంటి వాళ్ళకి ఏమి లభిస్తుంది అని అడిగారు. అడిగితే శంకర భగవత్పాదులంతటి వారు ఫలితము చెప్పకుండా వదిలిపెట్టి చెప్పిన శ్లోకం అది. దీని చేత ఈ ఫలితము వస్తుందని చెప్పడము కుదరదు.
నీకు ఎన్ని విషయాలలో ఎన్ని రకాల విజయాలు కావాలని నువ్వు అనుకుంటున్నావో అన్నీ ఈ శ్లోకం వల్ల వచ్చేస్తాయి. అంత గొప్ప శ్లోకం ఆ శ్లోకం. అదే తాంబూలానికి సంబంధించినటువంటి శ్లోకం. అందుకే ఇవాళ శుక్రవారం దేవీ నవరాత్రులు కనుక అందరికీ శాస్త్రీయంగా తాంబూలం పెట్టి పూజ చేయించి సువాసినులందరూ అమ్మ తాంబూలం వేసుకోండి అనడానికి కారణం అదే. ఎందుకు ఆ తాంబూలానికి అంత ప్రాముఖ్యం ఇచ్చాం ఇప్పుడు వినండి మీరు ఆ శ్లోకాన్ని. రణీజిత్వా దైత్యానపహర శిరస్త్రైః కవచిభిః నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రో శశి విశద కర్పూర శకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళాః అన్నారు శంకరాచార్యులు. ఎంత గమ్మత్తైన శ్లోకమో చూడండి. శంకర భగవత్పాదులు ఏదైనా చెప్తే మనస్సుకి పట్టుకోవాలి, అలా చెప్తారు. ఎందుకు అలా చెప్తారో తెలుసా అండి శంకర్లు? అది మీ మనస్సుని పట్టింది అనుకోండి అంతే ఫలితం ఇస్తుంది. ఇప్పుడు మీరు రోజు ఇక్కడ సుబ్రహ్మణ్య శర్మ గారు అష్టోత్తరంతో పూజ చేయించేటప్పుడు నామం చెప్తున్నారు. భావనా మాత్ర సంతుష్టాయై నమో నమః అంటారు. అసలు పూజ ఏమిటో తెలుసా అండి? భావనా మాత్ర సంతుష్టాయై నమో నమః. ఆవిడ శక్తి ఏమిటి అన్నది మీరు ఇక్కడ తెలుసుకుని భావన చెయ్యాలి. మీరు ఆ భావన చెయ్యలేదనుకోండి దాని వలన ప్రయోజనం ఉండదని నేను అనను, కానీ భావనకి ఆవిడ తొందరగా తృప్తి చెందుతుంది. దీనికి శంకరులు ఎంత ప్రయోగం చేశారో మీరు ఈ శ్లోకంలో చూడండి. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః. ఎంత అందంగా ఒక నాటకీయమైనటువంటి ఒక సన్నివేశాన్ని శంకర భగవత్పాదులు సృష్టించారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులిద్దరూ చింతామణి గృహంలో ఉన్నారు. చాలా ఆనందంగా ఉల్లాసంగా ఉంది అంతఃపురం అంతా. ఇంతలో ఒక రథం వచ్చి ఆగింది. ఆ రథంలోంచి ముగ్గురు గబ కిందకి దిగారు. ఎవరు వాళ్ళు? విశాఖేంద్రోపేంద్రో, ఒకడు విశాఖుడు, ఒకడు ఉపేంద్రుడు, ఒకడు ఇంద్రుడు. వీళ్ళు ముగ్గురు దిగారు. దిగి ఏం చేస్తున్నారు? మీరు ఆ శ్లోకాన్ని ముందు యథాతథంగా భావన చేయండి. శంకరాచార్యులు వారు చెప్పిన శ్లోకాన్ని యథాతథం భావన చేయండి. విశాఖేంద్రోపేంద్రో, ముందుకు రండి. ముగ్గురు ఏం చేశారు? రణీజిత్వా దైత్య, వాళ్ళంతకు ముందు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళి ఏం చేశారు? ఓడిపోయారా గెలిచారా? జిత్వా దైత్య, వాళ్ళు రాక్షసుల్ని ఓడించారు. ఓడించి వచ్చారు. అనపహర శిరస్త్రైః, వాళ్ళు పైన పెట్టుకున్నటువంటి ఆ శిరస్త్రాణాలు ఉంటాయి, హెల్మెట్ అంటామే, అలా యుద్ధానికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద హెల్మెట్స్ లాంటివి పెట్టుకుంటారు శత్రువుల యొక్క దెబ్బలు తల మీద తగలకుండా. అవి గబగబా తీసేసి అక్కడ పెట్టేశారు. పెట్టేసి అపహృత శిరస్త్రైః కవచిభిః, కానీ కవచం తొడుక్కుంటారు గుండెల మీద దెబ్బలు తగలకుండా. ఆ కవచం ఈ హెల్మెట్ తీసేసినంత తేలిగ్గా తీయలేదు. ఇది చాలా తేలిక. టోపీ తీసేసినట్టు ఇలా తీసి అక్కడ పెట్టే తీసేసి అక్కడ పెట్టచ్చు. కానీ ఈ కవచం విప్పాలనుకోండి చాలా కష్టం. ఎందుకంటే దానికి చాలా గుండీలు ఉంటాయి లోపల. ఆ పైన వేసుకున్నటువంటి లాల్చి తీసేయాలి. తర్వాత అవన్నీ ఆ గుండీలు విప్పుకోవాలి. ఆ తర్వాత అది లోహంతో తయారు చేయబడి ఉంటుంది, కత్తి దెబ్బ తగలకుండా. దాన్ని జాగ్రత్తగా విప్పుకోవాలి. విప్పుకుని ఒక చోట పెట్టుకోవాలి. అందుకని కవచం విప్పడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని వాళ్ళు అసలు కవచం విప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏమర్థం అవుతుంది? అందులో విప్పాలి అనుకున్నవాడైతే అన్నీ విప్పి వెళ్ళాలి. ఇంట్లోకి వెళ్ళి మనం కొంచెం ప్రశాంతంగా అమ్మయ్య పలహారం చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఈ ఉపన్యాసం చెప్పి చెమట పట్టిన పంచె విప్పేసి, లాల్చీ విప్పేసి, బనీని విప్పేసి బాత్రూంలోకి వెళ్ళి ఒకసారి స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుని ఓ తెల్ల పంచె కట్టుకుని ఓ తువ్వాలు భుజం మీద వేసుకుని ఆ అమ్మాయి పలహారం వడ్డించు అన్నారు. అంతేకాని నేను పంచె విప్పేసి ఓ తువ్వాలు కట్టుకుని లాల్చీ తీయకుండా, కాళ్ళు కడుక్కోకుండా, చేతులు కడుక్కోకుండా, ఏమిటది? అది సగం సగం పనులు ఏమిటండి? అది ఏదో తొందరలో ఉన్నారే, మళ్ళీ వెళ్ళిపోతారా పంచె కట్టుకుని ఎక్కడికన్నా, మళ్ళీ రెండో ఉపన్యాసం ఉందా అంటుంది. అందుకని అపహృత శిరస్త్రైః, వాళ్ళు కేవలం పైశారు. అంటే మీ ఇంట్లో అలా ఉంటుందా అండి అనుకోకండి మహాప్రభు, నేను ఏదో ఉదాహరణకి చెప్తానంటే. శిరస్త్రైః కవచిభిః, వాళ్ళు కవచాలు మాత్రం ఉంచుకున్నారు. అంటే ఇప్పుడు ఏదో తొందరలో ఉన్నారు, మీరు కనిపెట్టాలి. శంకరుల ప్రజ్ఞ అదేనండి.
ఇప్పుడు మీరు అది లోపల దర్శనం చెయ్యాలి. ఇది భావనామాత్ర సంతుష్టాయ నమః. వాళ్ళు ఏం చేశారు? కిందకి దిగారు. దిగి ఎక్కడికి వెళ్తున్నారు? గబ్బ 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 అంతఃపురంలోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఏం చేయాలి? ఎవరో అడ్డు పెట్టాలి. అడ్డు పెట్టి ఏమంటే మీరు ఎవరు, ఎందుకు వెళ్తున్నారు అడగాలి కదా. అలా ఎక్కడ శంకరాచార్యులు వారు చెప్పట్లేదు. వెడుతున్న వాళ్ళు ఎవరు వెడుతున్నారు? విశాఖేంద్రోపేంద్రో ఎవరో చెప్పేశారు. విశాఖుడు వెడుతున్నాడు. విశాఖుడు ఎవరండి? శంకరాచార్యులు వారు మాట ఇస్తే ఓసారి మీరు ఆలోచించేట్టు చేస్తారు. అలా ఆలోచించారనుకోండి, అదే పూజ. భావనామాత్ర సంతుష్టాయ నమః. ఇప్పుడు ఎవరండి విశాఖుడు అంటే? ఆయన మీరు ఆలోచించాలి. విశాఖుడు, శాకుడు, స్కందుడు, నైగముడు, ఈ పేర్లన్నీ ఎవరివో తెలుసా? మహాభారతంలో చెప్పారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పేర్లు అవి. మొట్టమొదట ఎవరి పేరు చెప్పారు? సుబ్రహ్మణ్యుడి పేరు చెప్పారు. పక్కన ఎవరి పేరు చెప్పారు? విశాఖేంద్రో, ఇంద్రుడి పేరు చెప్పారు. ఆ వెనకాల ఎవరి పేరు చెప్పారు? ఉపేంద్రో, ఉపేంద్రుడి పేరు చెప్పారు. అంటే ఇంద్రుడికి తమ్ముడి పేరు చెప్పారు. ఎవరండి వీళ్ళు ముగ్గురు? శంకరులు ఏదైనా వేశారంటే మీరు ఆలోచించాలి దాని గురించి. లేకపోతే ఆయన ఉట్టినే వేరు, ఏదో ప్రోటోకాల్ ఉంది అందులో. లేకపోతే ఆ మూడు పేర్లలో అలా ఆయన మాట్లాడరు వరుస. ఎందుకు ముందు విశాఖుడి పేరు పెట్టారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరు ఎందుకు పెట్టారు? ముందు ఆయన నడుస్తున్నాడు లోపలికి. ఎందుకండి ఆయన నడుస్తున్నాడు అంటే, ఆయన సర్వసైన్యాధ్యక్షుడు. దేవతలకి యుద్ధం ఎవరి పేరు మీద జరుగుతుంది? సర్వసైన్యాధ్యక్షుడు ఇస్తాడు ఆజ్ఞ. ఇప్పుడు యుద్ధం చేసి వచ్చిన వాడు, అందుకని ఆయనది పెద్ద అధికారం. అందుకని ముందు విశాఖుడు నడుస్తున్నాడు. యుద్ధం చేసి వచ్చారని చెప్పి ముందు ఇంద్రుడు నడుస్తున్నాడు అన్నారు అనుకోండి, ఆఫీసర్ గారు అమాయకుడైతే కిందనున్న గుమాస్తా ఆఫీసర్ కన్నా పెద్దవాడైపోతాడు. అలా అయిపోకూడదు కదా. ఆఫీసర్గా ఉండాలి. అంతేగాని ఇంద్రుడు ముందుండి విశాఖుడు వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి, అంటే విశాఖుడు విరివాడైపోయినట్టు. అందుకని యుద్ధం చేసి వచ్చినప్పుడు చీఫ్ కమాండర్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ షుడ్ గో ఫాస్ట్. ఆయన చెప్పాలి, అమ్మ మేము విజయం సాధించాం అని. అంతేగాని ఎవడో సిపాయి వెళ్ళిపోయి అమ్మ విజయం వచ్చేసిందమ్మా వస్తున్నారు వెనకాల ఇంకో 2 రోజులు పోయాక వస్తారు చీఫ్ కమాండర్ అంటే వీడికి సన్మానం చేస్తారు ఈలోగా. అందుకని ముందు విశాఖుడు వెళ్ళాలి. శంకరుల ప్రతిభ అంటే ప్రతిభే. విశాఖేంద్రో, ఆ వెనకాల ఎవరు వెళ్ళారు? ఇంద్రుడు వెళ్ళాడు. ఇంద్రుడు ఎందుకు వెళ్ళాలి అంటే ఆయన దేవతలకి అధిపతి. యుద్ధం ఎవరికి జరిగింది? దేవతలకి, రాక్షసులకి. ఇప్పుడు ఈ సైన్యాధిపతి వలన ప్రయోజనమును పొందినవాడు ఎవరు? ఇంద్రుడు పొందాడు, దేవతలకు అధిపతి కనుక. అందుకని వెనక ఆయన నిలబడ్డాడు. ఆ వెనక ఎవరు వెళుతున్నారు? ఉపేంద్రో, శ్రీ మహావిష్ణువు వెళుతున్నారు. ఈ మహావిష్ణువు అన్నారనుకోండి, సుబ్రహ్మణ్యుడి కన్నా ముందు తీసుకొచ్చి పెట్టాలి. ఇప్పుడు అదో గమ్మత్తు. సుబ్రహ్మణ్యుడి కన్నా ముందు పెట్టేశారనుకోండి, సుబ్రహ్మణ్యుడి అధికారం పోయి. అలా పెట్టకుండా ఉంచాలనుకోండి, అసలు ఆయనే స్త్రీ రూపంలో లోపల ఉన్నాడు, అమ్మవారి రూపంలో. అదో గమ్మత్తు. ఇప్పుడు ఇన్ని 3వ సీట్లో పెట్టాలనుకోండి, ఆయన పట్ల అపచారం జరిగిపోయినట్టు. అందుకని ఏం చేయాలి? 3వ సీట్లో పెట్టాలి. 3వ సీట్లో ఉండడానికి ఆయనకు అర్హత ఉందండి అని నిరూపించాలి. అందుకని ఉపేంద్రో, ఇంద్రుడికి తమ్ముడండి ఆయన. అప్పుడు తప్పే ఉంది? ఇంద్రుడి తమ్ముడు ఇంద్రుడి వెనకాల నడిస్తే అన్న వెనక తమ్ముడు నడిచాడు, తప్పేమిటి? అయితే మీరు వెంటనే ఓ ప్రశ్న అడుగుతారు నన్ను, ఏమంటే అలా అన్నారు కదా, ఇంద్రుడికి తమ్ముడు ఆయన ఎప్పుడయ్యాడు? అయ్యాడు. ఎప్పుడయ్యాడు? అదితి కశ్యపులకి వామనమూర్తిగా జన్మించాడు. నాకు వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్ అన్నాడు. ఎందుకు అంటే అదితికి కుమారుడు ఇంద్రుడు. ఇంద్రుడు రాజ్యభ్రష్టుడైపోయాడయా, బలిచక్రవర్తి రాజ్యం తీసేసుకున్నాడు. స్వామి శ్రీ మహావిష్ణు, నువ్వు మళ్ళీ నా కొడుక్కి రాజ్యం ఇప్పించు అని అడిగింది ఆవిడ. అడిగితే అంతే అడిగింది ఆవిడ. ఈయనన్నాడు, అమ్మ నాకు కోరిక ఉందమ్మా, నీ కడుపులో పెరిగి పెద్దవాణ్ణై బయటికి వచ్చి నీ కొడుకుననిపించుకోవాలని కోరికగా ఉంది. అందుకని నాకు వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగా నీ కొడుకుగా వస్తానన్నాడు. ఇప్పుడు ఇంద్రుడు రాజ్యభ్రష్టుడై అరణ్యంలో ఉండగా అదితికి వామనమూర్తి పుట్టారు. ఇప్పుడు ఇంద్రుడికి తమ్ముడా కాడా ఉపేంద్రుడు? అందుకని వామనుడు ఇంద్రుడికి తమ్ముడు అయినప్పుడు ఉపేంద్రుడు ఇంద్రుడి వెనక నడిస్తే మీకు ఎందుకు దాని మీద మీకు అభ్యంతరం ఉండాలి? ఉండనక్కర్లేదు. అందుకని విష్ణు అనరు, ఉపేంద్రో. ఇది శంకరుల యొక్క ప్రతిభ. అందుకని విశాఖేంద్రో, ఉపేంద్రో వీళ్ళు ఏం చేశారు? ఎక్కడికి వెళ్ళారు? గబ్బ 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 వెళ్ళారు. ఫస్ట్ ఎవరి రూమ్ ఉంటుంది? మొట్టమొదట హాల్లోనేమో అమ్మగారు ఉండి, స్టోర్ రూమ్ లో అయ్యగారేమో తువ్వాలు కట్టుకుని చీపుళ్ళు ఎట్టి దులుపుకుంటున్నాడు అనుకోండి. ఇల్లు అదో అసంబద్ధమైన ఇల్లు, కాబట్టి మీ పిల్లని ఇవ్వక్కర్లేదు. మీరు ఎలా ఉండాలి ఇల్లు అంటే? ఆయన హాల్లో కూర్చుని ఉండాలి.
ఆవిడ ఏదో పనిలో ఉన్నారనుకోండి, వెళ్ళినప్పుడు ఓహో అన్నయ్య గారు వచ్చారా అని ఆవిడ చెమట తుడుచుకుంటూ కాస్త పమిట దులుపుకుని ఆవిడ వచ్చారనుకోండి, అన్నయ్య గారు దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదా ఇల్లు దులుపుకుంటున్నాను అన్నారనుకోండి, మీరు చాలా సంతోషించవచ్చు. ఓహో చాలా మంచి గృహిణి, ఆయన చాలా మంచివాడు అంటే హాయిగా హాల్లో కూర్చున్నాడు కాబట్టి అండి అనుకోకండి. ఆయన చేయవలసిన పని ఆయన చేసి కూర్చున్నాడు అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ శంకరులు చెప్పడంలో ప్రతిభ చూడండి. పరమశివుడు మహాజ్ఞాని. అలాంటి వాడు హాల్లో కూర్చున్నాడు, ఏ పని లేకుండా ఎవడొస్తాడా మాట్లాడదామంటే శివుడు ఎందుకు అవుతాడండి? తనలో తాను రమించిన వాడైతే శివుడు. కానీ ముందు ఎవరి గది ఉండాలి? ఇంట్లో, అంతఃపురంలో. అంతఃపురానికి అధిపతి శంకరుడు. అమ్మవారి అధిపతిని మీరు అన్నారనుకోండి, ఆవిడ చిన్నబుచ్చుకుంటుంది. ఇదేంటే ఆయన పేరు చెప్తే ఆవిడ సంతోషిస్తుంది. అందుకని ముందు ఆయన గురించి చెప్పాలి. కానీ ఆయన అక్కడ కూర్చున్నాడండి అన్నారనుకోండి మీరు, ఆయన శివుడు తాను రమించిపోతూ హాల్లో కూర్చున్నాడు, దొంగలు వచ్చి ఎత్తుకుపోతారు ఏదో వచ్చి. అలా ఎలా చెప్తారు? అసందర్భంగా ఉంటుంది. ఆయన హాల్లో కూర్చుని అంతఃపురంలో తనలో తాను రమిస్తున్నాడండి తలుపులు తెరిచేసి అని శంకరాచార్యుల వారి వంటి ఒక మహాపురుషుడు కవిత్వం రాస్తాడా? ఎంత అందంగా రాశారో చూడండి శంకరాచార్యులు వారు. నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. శివుడం లేదు, త్రిపురహర, త్రిపురములను జయించిన వాడు. మొన్న చెప్పా కదా, స్థూల సూక్ష్మ కారణ శరీరములకు అతీతముగా ఉండి జ్ఞానమునందు రమించేటటువంటి వాడు ఆయన. అక్కడ లేడు. మరి ఏముంది? ఆయన తిని విడిచిపెట్టేసినటువంటి విస్తరుంది. అందులో ఆయన ఇంకా పూర్తిగా తినలేదు. కొన్ని తిన్నాడు, కొన్ని వదిలేశాలి. వెంటనే అమ్మవారి వైపుకి మీ వేలు తిరుగుతుంది. ఎందుకని? భర్తృశేషం ఎవరు తింటారు? భార్య తింటుంది. అలా వదిలేయమని నా ఉద్దేశం కాదు. భర్త ఎప్పుడైనా తిని కొద్దిగా పదార్థం వదిలేడు అనుకోండి, అది ఇల్లాలి పట్ల ఒక గొప్ప ఏదో చూసారా, ఇది భార్యాభాగం అండి అంటుంటాడు. ఈయనకి ఎక్కువైపోయింది అనుకోండి, భాగం అండి అని ఆవిడకి ఇచ్చేస్తుంటాడు. అలా అది పత్ని భాగం, అందుకని ఆవిడ తీసుకోవాలి. కానీ మరి అమ్మవారు తీసుకున్నట్టు చెప్పట్లేదే శంకరాచార్యులు వారు. మరి ఆయన అంటారు నివృత్యై చండాంశ, అది ఎవరు తినకూడదురా అన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇలా చూడలేదు, దాని వంక ఇలా చూశారు. అక్కడ కొన్ని పదార్థాలు కనపడ్డాయి. వాళ్ళు పాపం యుద్ధం చేసి వచ్చారు, మంచి ఆకలి మీద ఉన్నారు వాళ్ళు కూడాను. ఆయన ఏదో 2 బూర్లు తిన్నాడు, 3 బూర్లు వదిలేశాడు. ఓ గారి తిన్నాడు, 2 గారెలు వదిలేశాడు. అలా కొన్ని వదిలేసి ఉన్నాయి. ఎవరు తిన్నది? అది ఎవడో తిన్నది కాదు, అది త్రిపురహర పరమశివుడు తినేటటువంటి ప్రదేశం. కానీ వాళ్ళు వెంటనే ఇలా తల తిప్పేశారు. ఎందుకని? లేదు కనుక ఆయనే ముట్టుకోవాలి దాన్ని. అంటే ఆయన ఎంత భోళాశంకరుడో మీరు చూడండి. ఆ ఇంట్లో ఉన్న ఆయన అది అసలు సహజంగా భార్య తినాలి, తన బిడ్డలు తినాలి. ఆయన కుమారస్వామికి ఇవ్వలేదు, విఘ్నేశ్వరుడికి ఇవ్వలేదు, పార్వతీదేవికి ఇవ్వలేదు అధికారం. తను తినగా ఏమైనా మిగిలితే చండుణ్ణి తినాలని వరం ఇచ్చాడు. ఎవరా చండు? ఆయన కడుపున పుట్టలేదు, ఆయన కొడుకని శాస్త్రంలో ఎక్కడా లేదు. ఆచార్యుల వారు పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఏమిటి అనుగ్రహం? మీకు అనుమానం రావచ్చు, ఎందుకండి చండు ఎందుకు తింటాడండి శివుడు విడిచిపెడితే అని. చండీశ్వర నాయనారని ఆయన ఒకప్పుడు యచ్చదనుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడికి పవిత్ర అనబడే భార్య ఉండేది. వాళ్ళు గొప్ప శివభక్తులు. వాళ్ళకు ఒక కుమారుడు కలిగాడు. ఆయనకి విచార శర్మ అని పేరు పెట్టారు. ఆయన మంచి వేదం నేర్చుకున్నాడు. వేదం నేర్చుకుని ఒకసారి పిల్లలతో కలిసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఒక ఆవుల్ని తోలేటటువంటి గొల్లవాడు ఒక ఆవుని కర్ర పెట్టి కొడుతున్నాడు. చూశాడు, ఒరే శరీరంలో 33 కోట్ల దేవతలు ఉంటాయి, ఆవుని సేవించడం కన్నా అదృష్టం ఇంకొకటి లేదు. అటువంటి ఆవుని కర్రతో కొడుతున్నావా? నువ్వు ఇవాళ నుంచి ఆవులు కాయకు, నేను ఆవుల్ని సేవిస్తానన్నాడు. ప్రతిరోజు బ్రహ్మచారి ఆవుల మందని తీసుకెళ్ళి ఎక్కడైనా ప్రమాదకరమైన పుట్టల మీదకి వెడతాయేమోనని అటువంటి ముసలి ఆవులకి దూడలకి తానే గడ్డి తెచ్చి పెట్టేవాడు. తమ దూడల్ని చూస్తే ఎంత సంతోషిస్తాయో విచార శర్మని చూస్తే ఆవులంతా సంతోషించేవి. ఈయనకి ఒక అలవాటు ఉండేది. ఆ ఆవులన్నింటినీ విడిచిపెట్టి అన్నీ పర్వాలేదు చక్కగా ఇవాళ గడ్డి ఉంది తింటున్నాయంటే ఇసుకతో ఒక మంచి శివాలయం కట్టేవాడు. దానికి ఒక పెద్ద ప్రాకారం కట్టేవాడు. అందులో ఏదో ఓ తుమ్మిపూల చెట్టు అని ఒక ఇసుకతో ఓ చెట్టు కట్టేవాడు. ఇక్కడ భక్తులు కూర్చుంటారనో అరుగు కట్టేవాడు. ఇదిగో దీనికి 7 ప్రాకారాలు కట్టేవాడు. దాని లోపల ఒక చిన్న గుడి కట్టేవాడు. పూర్వం కాలం మీద ఇసుకొసుకుని గుడి కట్టేవాళ్ళం మా చిన్నతనంలో ఏట్లను. అలా దానికి ఒక అంతరాలయం కట్టేవాడు. అందులో చిన్న శివలింగం పెట్టేవాడు. పెట్టి
ఆవుల దగ్గరికి వెళ్ళి నిలబడేవాడు. ఆ ఆవులు ఎంత సంతోషపడిపోయావంటే ఈయన శివలింగం కట్టి గుడి అంతా కట్టేసి లేచి నిలబడి ఇలా చూడగానే ఆ అక్కడ కొన్ని కుండలు పెట్టేవాడు. ఆవులు వచ్చి ఒక ఉండేవాడు. ఈలోగా అవి చక్కగా మేత మేసి వచ్చి ఇంటికి తీసుకెళ్లిపోయేవాడు, పాలు ఇచ్చేసేవి. ఒక రోజున నాలాంటి వెర్రేడు ఒకడు చూశాడు. చూసి, ఏమయ్యా నీ కొడుకు ఆవులేదో బాగా కాస్తున్నాడు అనుకుంటున్నావు, ఒక శిరంలో పాలు కుండల్లో వదిలితే అవన్నీ ఇసుకలో పోస్తున్నాడు అన్నాడు. అంటే ఆ ఇచ్చదనుడు అనబడేటటువంటి తండ్రికి బాధ కలిగింది. అందరూ దెప్పి పొడుస్తున్నారని నీ కొడుకు ఆవులు బాగా కాస్తున్నాడు అని చెప్పావు మాకు. తను వేదం చదువుకోవడం మానేసి ఆవులు కాయమని ఎవడు చెప్పాడు? తీసుకెళ్ళాడు, ఆవుల పాలని ఇసుకలో పోస్తున్నట్టు అన్నారు. కొడుకు ఏం చేస్తున్నాడో చూద్దామని కొడుకు కన్నా ముందే చీకట్లో లేచి వెళ్ళి ఆవులు మేత మేసే దగ్గర ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆయన కూర్చుంటే ఆవులన్నీ తీసుకొచ్చాడు, విచార శర్మ విడిచిపెట్టాడు. ఆ ఆవులు శుభ్రంగా గడ్డి మేస్తున్నాయి. తను ఇసుకతో గుడి కట్టాడు. గుడి కట్టి నిలబడ్డాడు. ఆవులు వచ్చాయి, పాలు విడిచిపెట్టాయి. కూర్చున్నాడు. వెంటనే ధ్యానమగ్నుడు అయిపోయి ఓ కుండ తీసుకున్నాడు, ఆ సైకత లింగం మీద పోస్తున్నాడు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని పోసేస్తున్నాడు. అలా పాలతో అభిషేకం అయిపోతోంది. తండ్రి చూశాడు, ఎంత పని చేశాడురా వీడు, ఆహా ఇసుకలో పోస్తున్నది నిజమే అనుకున్నాడు. అక్కడ ఆవుల్ని కాసే దుడ్డు కర్ర చూసి పిల్లవాడని కూడా చూడకుండా వీపు మీద మోదాడు. కానీ అతను ధ్యానమగ్నుడై ఉన్నాడేమో, అతనికి ఆ దెబ్బలు కూడా తెలియలేదు. తెలియక నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ అంటూ అభిషేకం చేసేస్తున్నాడు. చేసేస్తుంటే వెనక నుంచి చూసిన తండ్రికి కోపం వచ్చి అక్కడ పెట్టినటువంటి పాల కుండలన్నీ కాలుతో తన్నాడు. ఇలా పట్టుకుందామని చూసేటప్పటికి పగిలిపోయిన కుండలు కనపడ్డాయి. బహిర్ముఖుడయ్యాడు. ఎవరు చేశారు ఈ పని అని చూశాడు. పాలతో తడిసిన కాళ్లతో తండ్రి కనపడ్డాడు. పరమశివుడికి అభిషేకం చేస్తున్న పాలకుండని తన్నిన దుర్మార్గుడు తండ్రే కావచ్చు. శివుడికి అపచారం చేశాడు, ఆ కాళ్ళు ఉండడానికి వీల్లేదనుకున్నాడు. ఒక గొడ్డలి పక్కనుంటే తీసి తండ్రి 2 కాళ్ళు నరికించాడు. 2 కాళ్ళు తెగిపోయి రక్తస్రావమై తండ్రి కింద పడిపోయి మరణించాడు. ఆ శివభక్తిని చూసి శంకరుడు వృషభ వాహనారూఢుడై ప్రత్యక్షమయ్యాడు. ఎంత పని చేశావోయ్, నీకు నేను ఏ వరం ఇస్తున్నానో తెలుసా? ఇక నుంచి మా ఇంట్లో 4 కాదు మా కుటుంబం 5, నువ్వు లేని ఊరేగింపు నేను స్వీకరించానన్నాడు. అందుకే తమిళనాడులో ఇప్పటికీ పరమశివుడు ఊరెరిగితే 5 ఊరెరగాలి, చండీశ్వరుడితో సహా. వారిని తన పక్కలో పడుకోపెట్టుకుని జ్వరం తగ్గేదాకా వేదంలో మంత్రాలు చదువుతూ వీపు నిమురుతూ తన పక్కన పడుకోపెట్టుకుని పెంచి పెద్ద చేశారు కృష్ణావధానుల గారు. అందుకే ఆయన స్వరం చూడండి ఎంత స్పష్టంగా ఎలా చదువుతారో. ఎప్పుడు ఒక మాట చెప్తాడు మహానుభావుడు, నేను చేసిన పని వల్ల నా గురువు సంచాలు కొట్టేశారు అంటుంటారు. ఎంత అందంగా చదువుతారో చూడండి ఆయన. అందుకే అది గురువులంటే పూర్వం అలా ఉండేవారు. శంకరుడు అది గురువు. సదాశివ సమారంభాం, మా ఇల్లు 5 అన్నాడు. అందుకని ఆయన్ని కూడా తన కుటుంబంలో సభ్యుణ్ణి చేసుకున్నాడు. అప్పుడు వరం ఇచ్చాడు, నేను తినగా మిగిలినది నువ్వు తప్ప అన్యులు తినడానికి వీల్లేదు. శివాలయంలోనైనా సరే కొబ్బరికాయ కొడితే అక్కడ వదిలేయకూడదు, చండీశ్వరుడికి తీసుకెళ్ళి ఆయన ఎప్పుడు పరమశివుణ్ణి ధ్యానం చేస్తుంటాడు. అందుకని అక్కడికి వెళ్ళి ఒక్కసారి ఇలా నమస్కారం చెయ్యాలి. చిటికిల చెండుడు అంటారు. ఇలా చిటిక వెయ్యాలంటే చిన్న చప్పుడు చెయ్యాలి. ఇవాళ రేపు ఇలా ఇలా కొడుతుంటారు ఆయన దగ్గరికి వెళ్ళి. ఏటో ఆయన కర్మ, ఎందుకు రాలా నువ్వు కొడతావు అంటే చెవుడు ఆయనకంటారు. పైగా ఎందుకు కొడుతున్నారండి మీరు అలా తప్పట్లో అని అడిగారు అనుకోండి, ఆయనకి చెవుడండి, నా అంత మొనగాడు లేడు కదా, అందుకని నేను తప్పట్లు కొట్టి ఆయన్ని పిలుస్తాను, వీడు ఇలా వచ్చి ఇలా ఇలా కొడితే ఆయన అయ్యి బాబాయ్ సార్ మీరు వచ్చారా అనాలి. అంటే వేసుకో అని వీడు వెళ్తాడనమాట. అసలు వీడికి శాస్త్రం తెలుసా? తప్పట్లు కొట్టమని చెప్పారా? చిన్న చిటికి వెయ్యాలంతే. ఆయన ధ్యానమగ్నుడై కళ్ళు తెరిచి ఉగ్రుడై చూస్తాడు, ఎవడు రానా ధ్యానాన్ని పాడు చేసిందని. అప్పుడు ఆ కొబ్బరి చెప్పో అరటిపండో చూపించాలి. అయ్యా నేను కూడా స్వామిని సేవించుకోవడానికి వచ్చానండి, స్వామి నాకు ఈ ప్రసాదం ఇచ్చారు, కానీ మీ అనుమతి లేకుండా నేను తీసుకెళ్ళకూడదు, అందుకని మీకు చూపిస్తాను. శబాష్, స్వామికి ఇచ్చావా తీసుకెళ్ళంటాడు.
అప్పుడు మీరు ఆ ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోవాలి. అది శివాలయంలో దర్శనానికి విధానం అని శివాగమని చెప్తోంది. అది చూశారు వీళ్ళు. అందుకని నివృచ్చై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై, మళ్ళీ శ్లోకంలోకి రండి. ఇప్పుడు చండుడు తినాలి, ఇప్పుడు శివుడు తినగా మిగిలిన ప్రసాదాన్ని. అందుకని తను తినచ్చా? తినకూడదు. అబ్బా ఆకలిస్తోంది వదిలేశాడు, ఇంకా చండుడు తినలేలా ఉందని చూసినా మానసికంగా తిన్నట్టే. అందుకని వెంటనే ఇలా తల తిప్పేసుకున్నాడు. తల తిప్పేసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడికి? నాన్నగారు ఏరండి అని ముందు నాన్నగారి కోసం చూడలేదు. ఎందుకు? ఇంత శక్తిని మాకు ఇచ్చింది అమ్మ, ముందు అమ్మ దగ్గరికి పరిగెత్తాలి. శ్లోకం సౌందర్యలహరి, అమ్మ గురించి మాట్లాడుతోంది, అమ్మ వైభవం గురించి. అందుకని పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు. అమ్మేం చేస్తోందిట? ఇది తాంబూలం యొక్క గొప్పతనం. విశాఖేంద్రోపేంద్రో శశి విశిద కర్పూర శకలాహ. అమ్మవారు తామలపాకులు నోట్లో వేసుకుని ఆ తామలపాకులని చర్వణం చేస్తోందంటే అలా నవ్వులుతోంది తాంబూలం. లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసుడు 2 మాటలు చెప్పాడు అమ్మవారు ఒకసారి తాంబూల పూరితముఖి, ఎప్పుడు తాంబూలముతో నిండిన నోటితో ఉంటుంది అన్నాడు. రెండవసారి ఆ కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా, కర్పూరంతో కూడిన తాంబూలం వేసుకుంటే దశ దిశల దాని వాసన ఉన్నది అని చెప్పాడు. అమ్మవారు తాంబూల చర్వణం చేస్తూ ఉంది. తాంబూల చర్వణం చేస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి కర్పూరపు తునకలు చంద్రుడి యొక్క ముక్కల్లా ఉన్నాయి. అంటే ఇంకా సగం నవిలి సగం నవలకుండా ఉంది ఆ తాంబూలం. ఇది అమ్మవారికి సమర్పించిన తాంబూలం అన్నమాట. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చెప్పినట్టు, ఇంకా శంకరాచార్యులు వారు ఏం రాయలేదు దాని గురించి. వీళ్ళు కవచములు కూడా తీయలేదు. అంటే అమ్మనంత తొందరగా చూడాలని తాపత్రయం. ఎందుకండి శంకరాచార్యులు వారు అమ్మవారు తాంబూలం వేసుకుందని చెప్పడం, అమ్మవారు అలా కూర్చుందని చెప్పకూడదా? అంటే ఇక్కడే ఎన్నో రహస్యాలు శంకర భగవత్పాదులు బిగించారు. సుమంగళి అయి 5వ తనం ఉన్న సువాసిని అయినటువంటి స్త్రీ తన భర్త భోజనం అయిపోయిన తరువాత తప్పకుండా తాంబూల చర్వణం చెయ్యాలి. అలా తాంబూల చర్వణం చేసేటటువంటి అధికారము సుమంగళి అయినటువంటి స్త్రీ, అది 5వ తనాన్ని సూచిస్తుంది. అందుకని అమ్మవారు తాంబూలం వేసుకుంటుంది. 2వ రహస్యం, అమ్మవారు వేసుకున్నటువంటి తాంబూలంలోంచి పిడచ తీసి పెడుతూ ఉంటుంది. అంటే అమ్మవారికి ఇచ్చిన తాంబూలం ఎవరికన్నా మీరు ఇచ్చారనుకోండి, ఇంకా అంతకన్నా సన్మానము, అంతకన్నా సత్కారము ఇంకా నాకు కానీ శాస్త్రంలో కానీ ఇక లేవు. అదే గొప్ప సన్మానం. ఎందుకో తెలుసా అండి? దానివల్ల ఏమవుతుంది ఎవ్వరూ చెప్పలేకపోయారు. శంకరాచార్యులు వారు కూడా చెప్పే ప్రయత్నం చెయ్యలేదు. ఎందుకని? అవి చెప్పడం కుదరదు. ఎన్ని విజయాలు నువ్వు అడుగుతున్నావో అన్ని అది ఇచ్చేస్తుంది. ఒకసారి ఉజ్జయినిలో మహాకాళికి కాళిదాసు గారిని కటాక్షించాలనుకుంది. తన నోటి తాంబూలపు పిడచ ఆయన నోట్లో పెట్టింది. అంతే. జై జననీ సుధా సముద్రాంత హృజన్ వణిద్వీప సంరూఢ బిల్వాట వీమధ్య కల్ప భ్రుమాకల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తివాస ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోక నీపస్రగాబద్ధ చూలీశ నాథత్రికే సానుముత్పుత్రికే. ఎంత శ్యామలాదండకం చేశాడు ఆయన. 2వసారి కంచిలో కామాక్షి అమ్మవారు దుర్వాసో మహర్షిని అనుగ్రహించింది. అలాగే అఖిలాండేశ్వరి దేవి జంబుకేశ్వరంలో ఒక వంటవాణ్ణి అనుగ్రహించింది. వాళ్ళందరూ మహాకవులైపోయారు. అలాగే కంచిలో కామాక్షి అమ్మవారు మూకుడని పుట్టుమూగాయన, ఆయన నోట్లో తాంబూలపు పిడచ పెట్టింది. ఆయన మహాపండితుడైపోయి వెంటనే ఆయన మూక పంచశతి అని అమ్మవారి నవ్వు మీద 100 శ్లోకాలు, అమ్మవారి పాదాల మీద 100 శ్లోకాలు, అమ్మవారి కటాక్ష వీక్షణం మీద 100 శ్లోకాలు, పాదారవింద శతకము, అలాగే మందస్మిత శతకము, కటాక్ష శతకము, ఇలా ఒక్కొక్క దాని మీద 100 శ్లోకాలు చెప్పిన ఆశువుగా వెంటనే 500 శ్లోకాలు చెప్పి అమ్మ ఇంకా నాకు మాట వద్దు తీసేయండి. ఏమయ్యా ముఖాంది? వద్దమ్మా, మీ మీద చెప్పిన నోరు వేరొకరి గురించి మాట్లాడడానికి వీల్లేదు, ఇక నాకొద్దు, నోరు తీసేయమన్నారు. తీసేసిందమ్మ. మూకుడు మూక పంచశతినిచ్చాడు. అమ్మని తలుచుకున్న వాళ్ళకి, అమ్మకి నమస్కరించిన వాళ్ళకి దేవీ నవరాత్రుల్లో ఎలా సరస్వతీ పూజ చెయ్యాలో అలా చేసిన వారికి అమ్మ అటువంటి కటాక్షం ఇస్తుంది. అందుకే రేపు 9వ తారీఖు ఉదయం 8 గంటల కల్లా ఏ క్లాస్ చదువుకుంటున్నటువంటి పిల్లలైనా సరే
ఇక్కడికి వస్తే వాళ్ళందరి పేరు మీద ఆచార్యముఖేనా, వాళ్ళకి తెలియదు కనుక ఆచార్యముఖేనా అద్భుతంగా సరస్వతీ పూజ చేసి వాళ్ళందరికీ సరస్వతి ద్వాదశనామ స్తోత్రాన్ని బహూకరించి అమ్మవారి ప్రసాదం ఇచ్చి ఇదే వేదిక మించి వాళ్ళ చేత 3 మాటలు సరస్వతి ద్వాదశనామ స్తోత్రం చదవడం నేర్పాలి అని ఈ ఆలయ పాలక మండలి వారు సంకల్పం చేశారు. మీరు మీ పిల్లలు, మీకు తెలుసున్న వాళ్ళ పిల్లలు, ఎంతమంది పిల్లలైనా సరే ఏం బెంగపెట్టుకోక్కర్లేదు, తీసుకురండి. ఆ రోజున వాళ్ళందరి చేత సరస్వతి పూజ చేయిస్తారు పాలక మండలి వారు. అందుచేత ఇది అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే. అందుకని అమ్మవారు తాంబూల చర్వణం చేస్తుంది. తమలపాకు ఎవరికి ఇస్తారో తెలుసా అండి? ప్రపంచంలో ఏదైనా ఒక గొప్ప విషయాన్ని అంగీకరించారనుకోండి, అయ్యా మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వడానికి నేను అంగీకరిస్తున్నాను అని నోటితో అన్నాను అనుకోండి, అది శాస్త్రీయం అవ్వదు. ఎప్పుడు శాస్త్రీయం అయిపోతుంది? తాంబూలాలు ఇచ్చుకున్నారండి అంటే, అయ్యా నిశ్చితార్థం అయిపోయిందండి, తాంబూలాలు ఇచ్చుకున్నారు. తాంబూలాలు ఇచ్చుకున్నారంటారు తప్ప ఈయనేమో తులం ఉంగరం పెట్టారండి, వాళ్ళేమో 2 తులాలు గొలిసెట్టారండి అనరు. నిశ్చితార్థంలో అనుషంగికంగా ఏమైనా పెట్టుకున్నాడో పెట్టుకోలేదో, కానీ నిశ్చితార్థము అనేమిటి గుర్తు? వారు వీరు పెద్దలు తాంబూలములను మార్చుకున్నారంతే, మాట కట్టుబాటు. ఇంకా విరాట పర్వంలో సైరంధ్రి వచ్చాడు. వస్తే బృహన్నల వస్తే నాట్యం నేర్పుతానన్నాడు ఉత్తరకి. ఆయన యొక్క తేజస్సు చూడగానే గుర్తుపట్టాడు విరాట్రాజు. ఇంత తేజోమూర్తిగా ఉన్నావు, నువ్వు నపుంసకుడివా అని అడిగాడు. అవును, నేను నపుంసకుడిని, సైరంధ్రిని, నేను గొప్పగా నాట్యం నేర్పుతాను నీ కూతురు కన్నాడు. అనగానే విరాట తెలుసాండి, ఈ మాట ఎప్పుడైనా విరాట పర్వం చెప్పినప్పుడు విందురుగాని వెంటనే పిలిచి తాంబూలం తీసుకురండి అన్నాడు. అని ఉత్తరని పిలిచి అమ్మ తాంబూలం వారికి ఇచ్చి నమస్కారం చెయ్యి అన్నాడు. తాంబూలానికి అంత గొప్పతనం ఉంది. మహాజ్ఞానులు, గొప్ప సంగీత విద్వాన్ పెద్దలు ఇటువంటి వారికి తాంబూలం ఇచ్చి నమస్కరిస్తారు. అమ్మవారు నవిలినటువంటి తాంబూలం ఎంత గొప్పది అంటే శంకర భగవత్పాదులంతటి వారు కూడా అది ఎంత గొప్పది అన్నది చెప్పే ప్రయత్నం చెయ్యలేదు. ఎందుకని? చెప్పడం కుదరదు కనుక. సర్వ విజయములు అమ్మవారికి ఇచ్చిన తాంబూలం మీరు వేసుకోవడంలో ఉంది. ఇది స్వతహాగా ఎవరికి హక్కు? సుమంగళిలకు హక్కు. దేవీ నవరాత్రులలో అటువంటి సుగంధ పరిమళాలతో ఉన్నటువంటి తాంబూలం ఇచ్చి వాళ్ళు వేసుకోవాలి. ఆవిడ పాయసాన్నానికి తాంబూలానికి ఇష్టపడుతుంది. అందుకే ఇవాళ వాళ్ళంత శ్రమ తీసుకుని 7 మంగళ ద్రవ్యాలతో పరిమళ ద్రవ్యాలతో మీకు తాంబూలాలు ఇచ్చి పూజ చేయించి మీరందరూ ఆ తాంబూలం వేసుకోండమ్మా, పాయసం తినండమ్మా అనడానికి కారణం అది. అమ్మవారు తాంబూల చర్వణం చేస్తుంది. అమ్మవారు తాంబూల చర్వణం చేస్తూ శంకరుడికి మాత్రం అన్నం పెట్టేసింది. ఏమిటో తెలుసా అంటే మహాపతివ్రత లక్షణం, తన భర్త యోగక్షేమాలు చూసుకోవాలి. శంకరుడికి అన్నం పెట్టకపోతే ఏమవుతుందండి అని నీకు అనుమానం రావచ్చు. అక్కడ ఎందుకు అన్నం తిన్నాడని ప్రత్యేకంగా చెప్పడం? శివుడితో ప్రమాదం ఉంది. ఏమిటో తెలుసా అండి, ఆయన శివుడు, ఆయనకి జగత్తంతా ఒకలాగే కనపడుతుంది. పైగా ఆయన ఇంట్లో గొడవ రాకుండా ఓ పేరు ఎట్టేసుకున్నాడు. ఇంట్లో ఇల్లాల దగ్గరికి వెళ్ళి అస్తమానం నాకేం అలా ఏం ఇబ్బంది ఉండదే బాబు, ఒకవేళ వంట అవ్వకపోతే పక్కింటికి వెళ్ళి చెల్లి అయిపోయిందా టిఫిన్ అని తినేస్తాను, నాకు మొదటి నుంచి ఇదే అలవాటు అన్నాడు అనుకోండి. 10 మాటలు 11వ మాట ఆవిడ ఏం చేస్తుంది? ఓరు వీడ సాధ్యం కోలో ఆయన 8 ఎప్పటికి టిఫిన్ చేసి అక్కడ పెట్టేస్తుంది. ఆయన ముందే ఓ టైటిల్ పెట్టేసుకున్నాడు పెళ్లికి ముందే. నా పేరేమిటో తెలుసా? పార్వతి ఆదిభిక్షు. ఇంట్లో వంట అవ్వకపోతే నాకేం గొడవ లేదు, పక్కింటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటానన్నాడు. ఇప్పుడు పరువు ఎవరికి పోతుంది? అమ్మో శంకరుడు వచ్చాడని వాళ్ళు పెట్టేస్తారు. ఆవిడ పాపం టిఫిన్ పెట్టదలా ఉంది, రోజు ఆ కపాలం పట్టుకుపోతుంటాడు అన్ని చోట్లకి అంటారు. పాతివ్రత్యం నిలబడాలంటే భర్త యోగక్షేమాలు చూడాలి. పతివ్రత అమ్మని పొగడడంలో శంకరుల యొక్క గొప్పతనం చూడండి. అందుకని నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై తిన్నాడని చెప్పి మళ్ళీ వీళ్ళు చూశారని చెప్పి ఆశపడ్డారు అనొచ్చా? చండుడికి దక్కాలి. అందుకని విస్తరావిడ ఇంకా తీయలేదు. కారణం చండుడు తినాలి. ఎంత మర్యాద నిలబెట్టారండి, ఎన్ని శాస్త్ర రహస్యాలు అందులోకి తీసుకొచ్చి పెట్టారండి. పిల్లలు కేజీ చదువుకునేటప్పుడు పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తారు, వచ్చి ఆ బ్యాగ్ విసిరేస్తారు. అమ్మయ్య గొడవ వదిలిపోయింది అన్నట్టుగా ఆ టై గంగిరెద్దుకు చేసిన అలంకారాలు కదా ఇప్పుడు. ఓ బ్యాడ్జీ ఎందుకో తెలియదు అవన్నీ. వీడు కూడా ఒక ప్రోడక్ట్ ఆ స్కూల్కి. అందుకని ఆ బ్యాడ్జీ ఆ టై ఇవన్నీ విప్పేసి ఎప్పుడు వదిలేద్దామా అని ఉంటుంది పాపం వాడికి. విసిరి అవతల పారేస్తాడు. వాడు తీయండి ఏమిటో తెలుసా అండి, మీరు పిల్లలు బూట్లు లేసి విప్పి వదిలిపెట్టరు. మీరు చూడండి, ఈ కాలుతో ఈ కాలు ఈ కాలుతో ఈ కాలు తొక్కేసి కాళ్ళు పైకి తీసేస్తాడు వాడు.
వాడి తీయంది ఏమిటంటే అమ్మలకి ఎప్పుడూ బాధ ఏమిటంటే బట్టలు ఉతికేటప్పుడు నీకు ఎన్ని మాటలు చెప్పాను రా సాక్స్తో నడవద్దని, ఈ సాక్సా మట్టే ఏమిటి ఎన్ని సబ్బులు ఎట్టి ఉతికితే వదులుతాయి అంటుంది. ఆ సాక్స్ వేసుకుని ఇంట్లోకి వచ్చేస్తాడు. అమ్మ అంటాడు. తెలియదు అనుకోండి పిల్లడికి, ఇంకా చిన్నతనం. అమ్మ అయ్యగారికి అన్నం పెట్టేసింది, ఆయన వెళ్ళిపోయాడు, లంచ్ బ్రేక్ అయిపోయింది, ఈవిడ తాంబూలం వేసుకుని టీవీ వంక చూస్తే ఆరాంసే కూర్చుంది అనుకోండి. ఆ పిల్లాడు గబగబా వచ్చి అమ్మ ఒళ్ళో పడిపోయి ఆశ్చర్య చూసేది ఏంటంటే అమ్మ నోటి వంక చూస్తాడు. అమ్మ ఏంటమ్మా అది, ఏంటి తాంబూలం రా నాన్న అంటుంది. అమ్మ నాకు పెట్టవా, అమ్మ నాకు ఇవ్వా, కిల్లి నాకు ఇవ్వా అంటాడు. చిన్నపిల్లాడు నువ్వు తినకూడదు కిల్లీలు అంటే. అమ్మ అలా కాదమ్మా నాకు తాంబూలం పెట్టమ్మా అంటుంది. అంటే లోపలికి వెళ్ళి తామలపాకులు తెచ్చి ముచికలు తీసి సున్నం రాసి వక్కపొడేసి భర్తకైతే ఇస్తుంది. ఈయనకి ఎందుకు ఇస్తుందండి? పిల్లలకు అలా ఇవ్వదు అమ్మ. అమ్మ పిల్లలకి ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి? తను నవిలి తండ్రి ఇవ్వడలాగా. అందుకే శంకరుణ్ణి అసలు కనపడేటట్టు చెయ్యరా శంకరాచార్య గారు. ఎంత గొప్పతనమో చూడండి ఆయన శ్లోకంలో. అమ్మ దగ్గర తినాలి తాంబూలం. ప్రతి పిల్లడు తాంబూలం అమ్మ దగ్గర తింటాడు. అంతేగాని నాన్నగారు నవిలేసి పెట్టిన ఆ సందర్భాలు ఎవరు చెప్పరు. అమ్మ తను నవిలినటువంటి తాంబూలపు ముద్ద తీసి వాడి నోట్లో పెడుతుంది. వాడికి ఇంకా వచ్చిరాని పళ్ళతో వాడు చప్పరించి అద్దం దగ్గరికి వెళ్ళి అని ఇలా చూసుకుని అలా చూసుకుని మురిసిపోయే అమ్మ నా నోరు చూసా, అమ్మ నా నోరు చూసా, అమ్మ నా నోరు చూసా. పండిందంటారు మన వాళ్ళు. ఎంత మంచి మాట చూడండి. నోరు పండిందంటారు. నోరు పండడం ఏంటి? ఏం పండు పండింది అంటే ఆ నోటి నుంచి ఏ మాట రావాలో ఆ మాటలు రావడానికి అలవాటు పడింది. ఆ నోటి నుంచి వచ్చేటటువంటి మాటలు అమృతమై తేనెలై కొన్ని వేల మందిని ఉద్ధరించగలిగినటువంటి స్థితి. అమ్మ తాంబూలపు పిడచ ఎక్కడో ఎప్పుడో తిన్నాడు వాడు. అందుకే ఇవాళ వాడిక శక్తి వచ్చినది, వాడి నోరు పండినది. జగన్మాతకి తన మాతకి తేడా ఏం లేదు. ప్రతి ఇంటిలో ఉన్న అమ్మ జగన్మాత స్వరూపమే. అందుకని అమ్మే తను నవిలినటువంటి తాంబూలపు పిడత ముద్ద తీసి తినరా నోట్లో పెడుతుంది. అమ్మ దాన్ని నిండా ఎంగిలమ్మా అదేంటమ్మా అని అండవు. వాడికి అంత సంతోషమో పిల్లాడికి. అలా నోరు తెరిచి అలా పెడితే వాడు సంతోషంగా నవిలేసి అమ్మ చాలా బాగుందమ్మా, చాలా బాగుందమ్మా, ఇంకొంచెం పెట్టమ్మా, ఇంకొంచెం పెట్టమ్మా అంటాడు. అంత తినకూడదు, డెక్కెడుతుంది అని అమ్మ అన్నం తిను అని అన్నం పెడుతుంది. శంకరుల ప్రతిభ చూడరు. ఆవిడ బిడ్డలే. జగత్ప్రభువులైన ఇంద్రుడు, తన కొడుకైన విశాఖుడు, లోకముల మేలే ఉపేంద్రుడు కూడా జగదంబకి బిడ్డలే. ఇప్పుడు మీరు నేను ఏమవుతాం? ఆ అమ్మ బిడ్డలమే. మనకందరికీ కూడా విజయాలన్నీ ఎక్కడి నుంచే రావాలి. శత్రువుల్ని గెలిచానన్నాడు ఫార్మడ్ ఫోర్సెస్ సుస్వామి. దేంతో గెలిచావు? శూలంతో. ఎవరా శూలం? అమ్మవారి శక్తి శూలంగా మారింది. నువ్వు గెలిచావు, ఏదో చేశావు, సాధించావు. దేనివల్ల? లోపల అమ్మ శక్తిగా ఉండి 9 రోజులు ఉపన్యాసం చెప్పుకునే అదృష్టం దొరికింది. ఎలా దొరికింది? అమ్మ లోపల ఊపిరిని వాక్కుగా మార్చి నీ చేత పలికించి నిన్ను ధన్యుడను చేసినది. అయా 9 రోజులు అమ్మవారి ముందు దర్బార్లో పాట పాడుకున్నావు. ఎలా పాడుకున్నావు? అమ్మవారు నీలో ఊపిరిని పాటగా మార్చి పలికించి నిన్ను ధన్యురాలను చేసినది. అయా అమ్మ ముందు వీణ వాయించాం. వీణ తీగని గోటితో లయబద్ధంగా పెనగేటట్టు చేసి నాదమును సృష్టించగలిగినటువంటి శక్తిని వేలిలో ప్రవేశపెట్టి నాదమును సృష్టించి తాను విని సంతోషించానని చెప్పి నిన్ను ధన్యుడను చేసినది. ఇప్పుడు ఏమైంది? అన్ని ఆవిడ వల్లే చేకూరుతున్నాయి. ఏ విజయమైనా ఆవిడ వల్లే వస్తుంది. అందుకే ఏమంటారు సుబ్రహ్మణ్య శర్మ గారు పూజ అంతా అయ్యాక మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మీ స్వరూపిణి శ్రీ లలితా పరాభట్టారక నమో నమః అంటారు. అమ్మా ఈ 3 నువ్వే. అందుకే ఐం హ్రీం శ్రీం కమలే కమలాలయే రోజు చెప్తున్నారు కదా. అదే పూజకి అర్థం. అన్ని విజయాలు ఎందులోంచి వచ్చేస్తున్నాయి? అమ్మవారి తాంబూలంలోంచి వచ్చేస్తున్నాయి. ఆ తాంబూలం గురించి విన్నా, తాంబూలం అలా పెట్టినా, ఇచ్చినా, పుచ్చుకున్నా, నోట్లో వేసుకున్నా వాళ్ళకి 5వ నిలబడుతుంది. మహాపతివ్రతలు అవుతారు. బిడ్డలు మహాశూరులు అవుతారు. లోకమంతా వాళ్ళని చూడగానే అమ్మో అమ్మగారండి అంటారు.